హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సినెస్కోప్ తెలుగు. హియర్ ఈస్ అవర్ రివ్యూ ఆఫ్ హనీ మూవీ. రిలీజ్ రోజు 0 బుకింగ్స్ ఉండే, సో ఫైనల్లీ ఈరోజు దొరికాయి టికెట్స్. సో వెళ్ళాను, చూశాను. ఇక రిమైనింగ్ ఏంటని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో సినిమా పాయింట్ ఏంటంటే, ఆనంద్ అండ్ లలిత. సో వీళ్ళిద్దరూ మంచిగా లవ్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. ఒక పాప పుడుతుంది, అంతా బాగానే ఉంది. మంచి లైఫ్ని లీడ్ చేస్తూ, మంచి జాబ్ చేస్తూ, మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఆనంద్. వన్ ఫైన్ డే ఆనంద్కి జాబ్ పోతుంది. సో తన జాబ్ పోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇది మొత్తం మీరు మూవీలో చూస్తారు. ఆ తర్వాత ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఆ గెటప్ ఏంటి, ఆ మంత్రాలు ఏంటి, ఇవన్నీ మీరు మూవీలో చూస్తే అర్థమైపోతుంది. ఎక్కువ రివీల్ చేయను నేను. సో ఎలా ఉందంటే, కాన్సెప్ట్ గుడ్, కాన్సెప్ట్ బాగుంది. ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. అంటే రీసెంట్ ఫిలిమ్స్లో మరి ఏంటో అసలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ కాన్సెప్ట్ వరకు మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఎగ్జిక్యూషన్లో మాత్రం 100% ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే రీసెంట్గా రాజస్థాన్ కావచ్చు, పరశక్తి కావచ్చు, కాన్సెప్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ ఫిలిమ్స్కి. ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా రీసెంట్గా వచ్చిన దాంట్లో. బట్ ఎగ్జిక్యూషన్ వైజ్గా 100% ఫెయిల్ అయ్యి నేను గ్యారంటీ ఇస్తాను. మొత్తం మాట్లాడేసుకుందాం, కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముందుగా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే కంటెంట్ చూడండి, నచ్చితే కనుక ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ కానీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సినిమా ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో నచ్చింది. అంటే ప్రతి ఒక్క పాయింట్ వర్క్ అయింది. అంటే ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, నిజంగా ప్రతి ఒక్కరి వరకు కొంచెం ఇంటెన్స్గా, కొంచెం క్యూరియాసిటీగా అసలు ఏం జరగబోతుంది, అసలు ఏం చూపిస్తున్నారు వీళ్ళు, ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా డిజైన్ చేసుకు చూపించారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని పోర్షన్స్ మరి ఇవి బాగాలేదా అంటే మాత్రం బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది. సో కొంచెం ఇంటెన్సిటీగా ఒక పాయింట్ మీద వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఎక్కడ కూడా స్పాయిల్ చేయకుండా ఫస్ట్ హాఫ్ అనేది నీట్గా, ప్లెజెంట్గా చాలా బాగా తీసుకెళ్లారు. రైటింగ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో, నాకు అది చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనకి పాయింట్ స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకే మొత్తం ఇక కథ మొత్తం తెలుస్తుంది. సో దీన్ని సెకండ్ హాఫ్లో ఎలా పోర్ట్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. సో అదే ప్యాటర్న్లో అదే క్వశ్చన్ మార్క్ లాస్ట్ వరకు తీసుకెళ్లారు. ఎక్కడ కన్విన్సింగ్గా ఉండదు, ఎమోషన్స్ వర్క్ అవ్వవు. చిన్న పాపకి సంబంధించిన ఎమోషన్ సీన్స్ అనేవి అంత ఇంప్రెసివ్ అనిపించదు. అరే మరి ఇంత క్రూయల్గా చేస్తున్నారు ఇంట్లో బాబు, ఈ ఫీల్ వస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. ఏమన్నా బాగున్నది ఏమంతా లేవు. సో ఒక సాంగ్స్ వస్తే నాకు అంత నచ్చలేదు. మూవీతో కవర్ అయితే బట్ నాకు అంత నచ్చలేదు. సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ కన్విన్సింగ్ అనిపించదు. అంటే ఒక మంచి కాన్సెప్ట్ని చాలా బాగా పెట్టుకున్నారు, బట్ అది ఎగ్జిక్యూషన్ వైస్లా ఫెయిల్ అయిపోయారు. రైటింగ్ బాగోదు, స్క్రీన్ ప్లే బాగోదు, పర్ఫార్మెన్సెస్ అంత యాప్ట్ అనిపించదు, ఏదో ఆర్టిఫిషియల్ వెళ్తున్న ఫీల్ వస్తుంది. లిటరల్లీ ఇవే బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత ఇంటెన్సిటీగా ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత క్యూరియాసిటీ అనేది, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, క్యూరియాసిటీ, ఇదంతా కూడా సెకండ్ హాఫ్లో కనిపించదు. ఏదో అట్లా మనం ప్రెడిక్టబుల్ చేసే విధంగానే ఉంటుంది. అదొక మెయిన్ మైనస్ అయింది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే ప్యాటర్న్లో ఉంది క్లైమాక్స్ కూడా, అంతే సింపుల్. అండ్ ఎండింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక ఎమోషన్తో నేను చేస్తారు. మదర్ అండ్ డాటర్ ఈ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎండింగ్ ఇట్స్ గుడ్. అంటే చెప్తున్నా కదా, అటెంప్ట్ మాత్రం చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఫెయిల్ అయిపోయాయి. కాన్సెప్ట్స్ వస్తాయి భయ్య, 100 కాన్సెప్ట్స్ డిఫరెంట్గా వస్తాయి, బట్ ఎగ్జిక్యూషన్ చేస్తేనే నువ్వు సక్సెస్ అయినట్టు. సో అదొక్కటి మైనస్ అయింది సినిమాలో. అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఇట్స్ ఓకే. పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి గుడ్. నవీన్ చంద్ర గారి ఇలాంటి ఒక రోల్ యాక్సెప్ట్ చేశారంటే మాత్రం బాగానే ఉంది. అది ఇలాంటి రోల్ అని ఆయన ఎప్పుడు చేయలేదు, బట్ ఇట్స్ గుడ్. అండ్ రిమైనింగ్ ఎంటైర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సపోర్టింగ్ బాగుంది. ఆ పాప రోల్ కూడా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇట్స్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్లో స్లైట్లీ డిసప్పాయింట్ ఫర్ సినిమాటోగ్రఫీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటిల్ బిట్ బాగుంది, లిటిల్ బిట్ బాగాలేదు. సంబాలి వెళ్ళాలా వద్దాన్ని వల్ల స్కిప్ చేస్తే బెస్ట్. ఓటీటీలో చూస్తే ఇంకా చాలా బెస్ట్. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.